జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జట్టి శేషారెడ్డి విజ్ఞాన భవన్ లో ఘనంగా నిర్వహించారు. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, రత్నం వేణు, చాట నరసింహారావు, కిషోర్, ఆలి రమణయ్య, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, ఉపాధ్యక్షులు కాంతారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేశాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమందరం ప్రమాణ స్వీకారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి అందరి సమక్షంలో మన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే ఫంక్షన్ కూడా మనం ఘనంగా నిర్వహించుకున్నాం. అందరూ కూడా కేక్ కట్ చేసి ఇక్కడ జరగడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్లే కార్డ్స్ పెట్టి చంద్రబాబు గారికి శుభాకాంక్షలు కూడా కరెస్పాండెంట్స్ అందరూ కూడా తెలియజేశారు. కాబట్టి చంద్రబాబు గారు ఈరోజు ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. కాబట్టి ఆయనకి మా టీచర్స్ అందరూ కరెస్పాండెంట్స్ కానీ అందరు ఆశీస్సులు చంద్రబాబుకి ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ మరియు నగర కావలి, కోవూరు, ఉదయగిరి శాఖల అన్ని ఆధ్వర్యంలో కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీలు అందరూ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో రాష్ట్ర నాయకులు మరియు వేమిరెడ్డి మన విజయభాస్కర్ రెడ్డి గారు అందరి సమక్షంలో కరెస్పాండెంట్ జిల్లాలో ఉన్నటువంటి అందరి కరెస్పాండెంట్ సమక్షంలో ఈరోజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున జరిగింది. దీనికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కరెస్పాండెంట్కి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కరెస్పాండెంట్స్ మా మీద పెట్టుకుంటున్న నమ్మకాన్ని మా అప్సా కుటుంబ కమిటీ ఎవరు కూడా ఒమ్ము చేయరని, వాళ్ళ సమస్యల కోసం నిరంతరం మేము పాటుపడతామని, ఎందుకంటే గత 23 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ 2 సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్నారు. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ఉన్నటువంటి కరెస్పాండెంట్ అందరూ కూడా ఈ అసోసియేషన్లో భాగమై అసోసియేషన్ ముందుకు తీసుకొని పోతామని ముందుకు వచ్చినటువంటి కార్యవర్గాన్ని అందరూ కూడా ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో కూడా చాలామంది ఇక్కడ వెళ్ళడం జరిగింది. అందరూ కలిసి అప్సాని బలోపేతం చేసేదానికి అందరూ కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి ప్రైవేట్ స్కూల్ సమస్యల కోసం నిరంతరం శ్రమిస్తున్నది ఒక అప్సా అని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో అప్సా అంటే ఒక శక్తి, అప్సా అంటే ఒక ధైర్యం. కాబట్టి ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి అప్సా వెనక ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలైనా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము పరిష్కరిస్తామని మనవి చేస్తున్నాం. ఈరోజు రేపు సెప్టెంబర్ 5వ తేదీ లోపల సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని కూడా మేము పెట్టాలని మేము అందరం కూడా పురపాలక శాఖ మరియు మంత్రివర్యులైనటువంటి పొంగూరు నారాయణ గారి దృష్టికి మరియు నెల్లూరు రూరల్ శాఖ తప్పకుండా అప్సాని ఈరోజు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా నెంబర్ 1గా మనం తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క అప్సా సభ్యులందరూ కూడా పాటుపడాలని, ఇక్కడికి రానటువంటి ఇంకా అందరినీ కూడా మనం కలుపుకొని ముందుకెళ్ళి సమస్యల కోసం కరెస్పాండెంట్ సమస్యల కోసం అందరూ కూడా పాటుపడతామని కూడా మనం చేస్తున్నాం. నా పేరు వి సుబ్రహ్మణ్యం రాజు సార్. ఈ ఏపీ ప్రైవేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరులో అత్యద్భుతంగా ఈరోజు జిల్లా కార్యవర్గం కానివ్వండి, సిటీ కార్యవర్గం కానివ్వండి, అదే మాదిరిగా చుట్టుపక్కల నియోజకవర్గాల కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మా రాష్ట్ర నాయకత్వాన్ని ఇచ్చేసేందుకు పిలిపించినందుకు మన ప్రతాప్ రెడ్డి గారికి మా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సో కనివిని ఎరిగిన రీతిలో ఒక ఏక నాయకత్వంలో 23 సంవత్సరాలుగా జిల్లాలో ఉన్న ప్రతి కరెస్పాండెంట్కి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ పరంగా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, వాళ్ళ సమస్యలను నిత్యం పరిష్కరించుకుంటూ వస్తున్న నాయకుడిని నిరూపించుకున్న మన ప్రతాప్ రెడ్డి గారికి మన రాష్ట్ర నాయకత్వం తరపున సార్. మీరు ఒకసారి నేను అధికారులు అందరూ కూడా తెలుసు, మేము కార్పొరేట్ స్కూల్ కాదు సార్, మేము అతి తక్కువ ఫీజులతో మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ క్లాస్కి 20,000 తీసుకుంటున్నాం. పక్కన ఉండే కార్పొరేట్ స్కూల్స్ 70,000 కలెక్ట్ చేస్తున్నాయి.
కాబట్టి అతి తక్కువ ఫీజులతో అందరూ కూడా ఇంటిల్లపాది మొత్తం కూడా కష్టపడి ఈ బడ్జెట్ స్కూల్ లాగా సో మనం మరి పేద బడుగు పిల్లలందరికీ కూడా మా ప్రైవేట్ పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాల కంటే కూడా మెరుగైన విద్యను అందిస్తున్నాం సార్. కాబట్టి సో మెయిన్గా ఇక్కడ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న రిక్వెస్ట్ సార్ ఇది. ఎందుకంటే మెయిన్గా కూడా ఈ యొక్క బిల్డింగ్ ట్యాక్స్ అనేది సో గతం 2-3 ఇయర్స్లో 300% పెరిగింది సార్. అదేవిధంగా ఎలక్ట్రికల్ బిల్లు కూడా ఇవి రెండు కట్టుకోలేక దాదాపుగా ఈ గత 2-3 సంవత్సరాలుగా రాష్ట్రంలో 300 నుంచి 400 పాఠశాలలు మూసివేయడం కూడా జరిగింది సార్. కాబట్టి దాన్ని పరిణితి తీసుకోవాలని, అదేవిధంగా సో అండదండలు ఉండి 10 మందికి కూడా విద్యను అందించే విధంగా ప్రోత్సాహం ప్రభుత్వం కూడా ఇస్తుందని ఎదురు కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి